headlines. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. దేశానికి ఎన్నో రకాల సేవలు అందించిన మహనీయుడని కొనియాడిన వక్తలు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు తోడ్పాటు. మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. శనివారం అష్టమి. అష్టమికి పుష్కరిణి పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానాలు ఆచరించి పూజలు జరిపిన జనం. రామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న రఘునాథ ఖిల్లా రామాలయం. ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ సభ్యులు. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంపై బీజేపీ శ్రేణుల హర్షం. ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జన్మదినోత్సవ వేడుకలను జరిపారు. కంటేశ్వర్ కమన్ వద్ద గల పాత అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం విద్యార్థులు స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలకు జగజీవన్ రామ్ అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావి తరాలకు తెలియజేస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగజీవన్ రామ్, ఫులే వంటి మహనీయుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్ అన్నారు. బాబు జగజీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. మహనీయుల గురించి తెలుసుకుని వారి అడుగుజాడలో నడిచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 5800 యూనిట్లు కేటాయించాలని అన్నారు. అర్హులైన ఎస్సీ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని దళిత సంఘాల ప్రతినిధులకు సూచించారు. తద్వారా వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. జిల్లాలో వివిధ కుల సంఘాల వారు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తోందని భరోసా కల్పించారు. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. దళిత సంఘాలు ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తున్న పాత అంబేద్కర్ భవనం మరమ్మతులకు వారం రోజుల్లోనే 5 లక్షల నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఈ భవనాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్లు మాట్లాడుతూ దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో పయనించాలనే సంకల్పంతో అహరహం శ్రమించారని అన్నారు. జగజీవన్ రామ్ ఏ ఒక్క కులానికో వర్గానికో చెందిన వ్యక్తి కాదని, సమాజంలో సమానత్వం కోసం పరితపించిన మహనీయుడని కొనియాడారు. జయంతి కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిని నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజవెంకటరెడ్డి, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. తప్పనిసరిగా అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని జగజీవన్ రామ్ గారు చేసిన సేవలు, అదేవిధంగా ఆమె కుమార్తె వారి బిడ్డ మీనా కుమార్ గారి, మనం ఏదైతే తెలంగాణ గురించి చాలా సంవత్సరాలు పోరాడుతూ ఉంటామే, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్గా స్పీకర్గా ఉండి కూడా
మనందరికి బాగా సహకరించిన పెద్ద మనిషి వీరి డాక్టర్ కాబట్టి వాళ్ళు అన్ని మంచి గుణాలు మంచి 10 మందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో కేవలం చదివినంత మాత్రాన సేవలకి అంకితమైంది కాబట్టి వాళ్ళకి వారి జన్మదినోత్సవం. బాబూజీ అని పిలుచుకొని ఒక స్వతంత్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ సమయంలోని శాసనసభ్యులు ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ గారు ఇప్పుడు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. ముఖ్యంగా పేదలకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించే గొంతులు తగ్గిపోయే టైంలో ఒక పోరాట అతని గురించి తెలుసుకోవాలంటే చరిత్ర బాగా చదవాలి. చాలామంది విసర్మించిన మర్చిపోయిన చరిత్ర, మరుగున పడ్డ చరిత్ర. కొందరు ఉన్నత వర్గాల వారు ఒక విషయం తెలుసుకోవాలి. 1971లో బంగ్లాదేశ్ మీద మనం పాకిస్తాన్తో యుద్ధంలో గెలవడానికి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారకుడు అప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉన్న బాబు జగజీవన్ రామ్. కానీ ప్రచారం ఒకవైపు వెళ్ళింది, పాటుపడ్డ వాళ్ళు చరిత్ర విసర్మించింది. బాబు జగజీవన్ రామ్ గారు సుమారు ప్రపంచంలోనే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ అండ్ బెస్ట్ సమరయోధుడు. ముఖ్యంగా సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల గురించి అడుగడుగున పోరాటం చేసే యోధుడు. దాని జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలు ఉండాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న యువతరం, భవిష్యత్ తరాలు అతని చరిత్ర తెలుసుకొని. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 118వ జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యాన జరిగినటువంటి వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మేమంతా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారి కోరిక ఒక్కటే ఉంది. ఇక్కడ ఈ అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో ఇది చాలా శిథిలావస్థలో ఉంది. దాన్ని పూర్తిగా రిపేర్ చేయించి, మోడర్న్ చేయించి ఇప్పించవలసిందిగా వాళ్ళు కోరారు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా షబీర్ అలీ గారి దృష్టికి తీసుకొస్తాం. మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ. నవీపేట్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. తేమ శాతం సక్రమంగా ఉండి తాళు తప్ప లేకుండా ఉన్న ధాన్యాన్ని తెచ్చి విక్రయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. నవీపేట్ మండలం అభంగపట్నం, నవీపేట్ గ్రామాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నాగేపూర్ కోస్లీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల సభ్యులతో కలిసి పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం సూచించిన విధంగా తరలించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న ఉద్దేశంతో పలు చోట్ల కొనుగోలు కేంద్రాలను వారికి అప్పగించడం జరిగిందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల వారీగా మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మహిళలను ఎవరైనా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు, లారీల యజమానులు మహిళా సంఘాలకు సహకరించాలని, ఏవైనా ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు గత 10 ఏళ్ల మాదిరిగా కాకుండా ప్రవర్తనలో మార్పు రావాలని, చెరువులు, నీటి ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ రైతులకు తూముల ద్వారా నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డిఆర్డీఓ సాయగౌడ్, తహసీల్దార్ వెంకటరమణ, డిపిఎం సాయిలు, ఏపీఎం భూమేష్ గౌడ్, ఎంపీఏ రామకృష్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, ఎక్కడున్న డ్రైవర్లు ఇంకోటి ఇబ్బంది పెడితే తప్పనిసరిగా బ్లాక్ లిస్ట్ పెట్టండి. ఇంకోసారి డ్రైవర్లు కూడా కావాలని ఇబ్బంది పెడితే ఎస్ఐలకు చెప్తా ఉన్నాను, కేసులు బుక్ చేయండి, వాళ్ళకు పనిష్మెంట్ వచ్చేటప్పుడు కేసులు బుక్ చేయాలి. ఒక సంస్థ నడవాలి, అందరం బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈ ప్రెసోళ్ళు కూడా దయచేసి లేని సృష్టించకండి. మీరందరూ మన వ్యవస్థని ఎవడైతే మనం అందరం ఉన్నామో కొన్ని ఇద్దరు ఇబ్బంది పెడితే వాళ్ళకి ఏం చేయాలి? ఏదన్నా బెదిరియాలి, ఒకసారి
రెండోసారి పనిష్మెంట్ ఇవ్వాలి. అది చేయకుంటే మేమందరం సఫర్ అవుతాం, రైతులు కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా తప్పనిసరిగా సొసైటీ వాళ్ళు కానీ డ్వాక్రా మహిళలు కానీ 17% చేస్తారు. మాసం లేకుండా అక్కడ ఏది లేట్ చేయకుండా ఇమ్మీడియట్ డంప్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. గతంలో మనం రిజర్వాయర్గా చేసుకున్నాం, ఇది ఎదగుంటని. నాకు జ్ఞాపకం ఉండే ఒకసారి ఏరి అంతా ఎదగుంటకి వెళ్ళిపోయి నీళ్ళు ఒక్క తడికి తక్కబడి 8,000 ఎకరాలు వెళ్ళిపోయింది. అవునా? అది జ్ఞాపకం పెట్టుకొని మీరెవరు చెప్పలేదా వచ్చి నడుచుకుంటూ తిరిగి 4 చెరువులు ఒక్కటి చేసి మనం ఎదగుంట ఆ చెరువు నింపుతారు. కానీ ఇరిగేషన్ అధికారులకు సిఈకి కానీ ఎస్సీకి కానీ కన్సల్ట్ అధికారులను 10 సంవత్సరాల నుంచి తూములు ఉంటాయి, తూముల ద్వారానే పంటలు. ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకుంటున్నాం, చెరువులు ఎందుకు కట్టుకుంటున్నాం, పంటల కొరకు. అష్టమి శనివారాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులు గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో గల అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలివచ్చారు. అష్టముఖి కోనేరులో భక్తులు స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అష్టమూలాలకు నవధాన్యాలు సమర్పిస్తూ పుష్కరణి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అష్టమి శనివారాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణంలో గల అష్టముఖి పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలో పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ఆవరణం భక్తులతో కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అష్టముఖి కోనేరులో పుణ్య స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులు అష్టమి, అమావాస్య శనివారాలలో అష్టముఖి పుష్కరణిలో స్నానమాచరించి మూల విరాట్ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం నడుమ ఆలయం ఉండడం మనసుకు ప్రశాంతతనిచ్చిందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ అష్టమి శనివారం సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈరోజు అష్టమి శనివారం కాబట్టి ఆ కోనేట్లో స్నానమాచరించడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఓం నమో నారాయణాయ అంటూ ప్రదక్షిణ చేశారు. ఆ అష్టాక్షరం కోనానికి ఒక మంత్రం ఓం నమో నారాయణాయ అని స్నానమాచరించిన వారికి అష్ట కష్టాలు పోతాయని చెప్పి భక్తులకు నమ్మకంతో అష్ట ఐష సంపదస్థం కూడా భక్తులకు నమ్మకము. సంతానం లేని వారి సంతానం, సంపద లేని వారికి నవగ్రహ దోషం ఏడు ఉన్నా కానీ వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఆ నమ్మకంతో స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ 8 ప్రదక్షిణాలు చేస్తుంటుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకుంటారు. పైకెక్కిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అక్కడ దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. ఈరోజు అధిక సంఖ్యలో వచ్చారు భక్తులు. ఈరోజు పొద్దున 6 గంటల నుంచే వచ్చారు. ప్రతి అమావాస్య శనివారమే వచ్చినచో అష్టమి శనివారం వచ్చినా శని త్రయోదశి వచ్చినా కానీ అలా స్నానం ఆచరించి ప్రదక్షిణాలు చేస్తుంటుంటారు. కూడా ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంకు తిలకరించారని. రఘునాథ రామాలయం నిజామాబాద్ కోట పైన ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయం యొక్క చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. అనేక మంది రాజులు మరియు పాలకుల పాలనను చూసింది. ప్రతి సంవత్సరం రాముల వారి జన్మదినోత్సవానికి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ రామాలయం ఎంతో విశిష్టతగాంచింది. ఈ కోటను 10వ శతాబ్దంలో రాష్ట్ర కూటరాజులు నిర్మించారని చెబుతారు. తరువాత కాకతీయులు దీనిని ఆక్రమించి పునరుద్ధరించి పాలించారని చరిత్ర చెబుతోంది.
1311లో అల్లావుద్దీన్ ఖిల్లా ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడని, తరువాత బహుమనీలు, కుతుబ్ షాహీలు మరియు హైదరాబాద్ నిజాంలు దీనిని పాలించారని ప్రచారంలో ఉంది. కోట పైన ఉన్న ఆలయాన్ని ఛత్రపతి శివాజీ తన గురువు రామ్దాస్ ఆదేశానుసారం నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం 1000 సంవత్సరాలు నాటిదని తెలుస్తోంది మరియు దీనిని మొదట జైలుగా ఉపయోగించారని చెబుతారు. ఈ ఆలయం విశాలమైన మందిరాలతో 3900 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. వేసవిలో చల్లగా ఉండేలా ప్రత్యేకమైన వెంటిలేషన్ వ్యవస్థను కలిగి ఉంది. ఆలయంలో 53 అడుగుల ఎత్తైన స్తంభం ఉంది. రఘునాథ రామాలయం నిజామాబాద్ లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ కోట ప్రాంగణంలో ఒకప్పుడు జైలు ఉండేది. ఇక్కడ ప్రముఖ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్యులు కొంతకాలం గడిపారు. ఈ విధంగా రఘునాథ రామాలయం నిజామాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మరియు ఇది మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కూర్మవతారంలో కలిగిన ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగింది. సమర్థ రామదాస్ ఈ ఆలయ నిర్మాణానికి ఛత్రపతి శివాజీ ఆదేశం నిర్మించాలని ప్రాచుర్యంలో ఉంది. రామనవమి వేడుకలకు ప్రతి సంవత్సరం ఎంతో ముస్తాబు చేసి రాములోరి కళ్యాణం జరిపిస్తారు. సుమారు 60,000కు పైగా భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని ఆలయ మాజీ చైర్మన్, ప్రస్తుత సహాయ కార్యదర్శి అంబాదాస్ తెలిపారు. కమిటీగా ఏర్పడి ఆలయాన్ని అభివృద్ధి పరచడంతో గత సంవత్సరంలో ఒకసారి మాత్రమే అవకాశం కలిగిన ప్రవేశం నేడు నిత్య ఆరాధనలతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. రాముల వారి కళ్యాణం, రామనవమి వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. నిజామాబాద్ ఇందూరులో దాదాపు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం. ఆనాడు ఉన్నటువంటి సమర్థ రామదాస్ స్వామి మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు ఎందుకు ఈ దేవాలయం ఇక్కడ నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది అంటే అప్పుడున్నటువంటి రాజులు, మొఘలాయులు కానీ అరబ్బులు కానీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులలో హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు, మతం మార్పులు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాడు వీళ్ళు సంకల్పం తీసుకొని సమర్థ రామదాస్ స్వామి సౌత్ ఇండియా మొత్తంలో దాదాపు 10 సంవత్సరాలలో 1100 దేవాలయాలు నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కిల్లా రామాలయం ఒకటి, మరియు అదేవిధంగా బ్రహ్మపూర్లో ఉన్నటువంటి పెద్ద రామాలయం, డిచ్పల్లిలో ఉన్నటువంటి రామాలయం, తుంగన హనుమాన్ టెంపుల్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ టెంపుల్, ఇవన్నిటిని కూడా వాళ్ళ చేతుల మీద, శివాజీ చేతుల మీద నిర్మించడం జరిగింది. ఈ విధంగా నిర్మించిన తర్వాత అప్పటి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క చరిత్రకి ప్రతి సంవత్సరం కూడా ఇందూరు ప్రజలందరూ వచ్చి ఈ రాముడి యొక్క కళ్యాణంలో కానీ జన్మదినంలో పాల్గొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దీనిని మరి జైలుగా ప్రకటించడం జరిగింది. అప్పుడు జైలుగా ఉపయోగించారు చాలా సంవత్సరాలు, దాదాపు 56-60 సంవత్సరాలు దీన్ని జైలుగా వాడడం జరిగింది. 1995లో నేను మొట్టమొదటిసారి కౌన్సిలర్ అయిన తర్వాత ఈ రామాలయం కిల్లా రామాలయానికి నేను చైర్మన్ కావడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తూ ఆనాడు కష్టపడి మరి ఇందూరు ప్రజలందరూ వారి యొక్క సహకారంతో ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కళ్యాణం చేసి దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడున్నటువంటి పెద్ద నాయకులు ఉన్నటువంటి కేశపల్లి గంగారెడ్డి ఎంపీ గారు, మరి మాండా వెంకటేశ్వరరావు గారు, అప్పుడున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి ముక్కా దేవేంద్ర గుప్తా గారు, కపిల హోటల్ రామకృష్ణారెడ్డి గారు, సాయి ప్రసాద్ గారు అందరినీ కూడా మరి దగ్గరికి పిలిచి వారందరూ కలిసి ఈ దేవాలయం డెవలప్ అయితే చాలా పెద్ద దేవాలయం అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వారితో చర్చించి మాండవ గారు మరి అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి జైలుని ఇక్కడ తీసేసి ఇక్కడ ఉన్న 45 ఎకరాల ఈ దేవాలయం యొక్క స్థలాన్ని రామ మందిర్కి చెందాలని చెప్పేసి ఇక్కడున్న కిల్లాని మరి ఇక్కడ జాన్కంపేటకు తరలించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని మరి అన్ని రంగాలలో ఇటు నీళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అదేవిధంగా జైలు వెళ్ళిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చి కళ్యాణం చేసుకునే పరిస్థితి పోయి ప్రతిరోజు కూడా దేవాలయంలో ఇక్కడ మరి పూజలు, మరి కార్యక్రమాలు, మరి ప్రజలు ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల బీజేపీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఎడపల్లిలో ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పట్ల పలు నగరాల్లో మైనార్టీ సోదరులు సైతం సంబరాలు జరుపుకున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం బీజేపీ పార్టీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అల్పసంఖ్యాక సంక్షేమ మంత్రి కిరణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,
చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ జిల్లా పార్టీ కౌన్సిల్ సభ్యులు కందగట్ల రామచందర్, ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ అభివర్ణించారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వారన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఆమోదంతో ముస్లిం వర్గాలలో సైతం హర్షాతిరేకాలు వెలువెత్తుతున్నాయన్నారు. బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్ర సాయి కుమార్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు శివ చైతన్య, ప్రధాన కార్యదర్శి గేంట శ్రీనివాస్, హిందూవాహిని జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల రాఘవేందర్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉభయ సభలు ఆమోదం తెలిపినటువంటి ఈ శుభ సందర్భంలో హర్షాన్ని వ్యక్తపరుస్తూ మా ఎడపల్లి మండల బీజేపీ పార్టీ తరఫున మాన్యశ్రీ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, మా యంగ్ డైనమిక్ ఎంపీ గారు అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో ఏండ్ల తరబడి లక్షల ఎకరాల వక్ఫ్ భూముల్ని వాళ్ళ చేతల్లో పెట్టుకొని ఏవైతే మత పెద్దలు ఉన్నారో వారందరూ వారి నుంచి వచ్చే లాభాలని, వచ్చేటటువంటి బెనిఫిట్స్ని కూడా అన్నిటి కూడా వారే అనుభవిస్తూ ఏ ఒక్క ముస్లిం సోదరులు, పేద ముస్లింలకు ఎటువంటి లాభం కూడా చేకూర్చకుండా అనుభవిస్తున్న తరుణంలో ఈరోజు ఒక శుభదినంగా పార్లమెంట్లో అటువంటి ఆ బిల్లుని సవరిస్తూ అటువంటి ఏవైతే వారి కబ్జాకారంలో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూముల్ని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈరోజు ప్రతి ముస్లిం సోదరులకు పంచే విధంగా ఈరోజు సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది. ఒకటి ఆలోచించాలా, ఈ సందర్భంలో మాకు ఈ బిల్ సవరణ బిల్లుకి మద్దతు తెలిపినటువంటి యావత్ ముస్లిం సమాజానికి, పేద స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో భారత్ని అన్ని మతాలను కలుపుకొని అన్ని మతాల్లో ఉన్న పేదలను అభివృద్ధి చేసే దిశగానే మా మోడీ గారి ప్రయత్నం తప్ప ఏ ఒక్క మతానికి మేము వ్యతిరేకం కాదు. దయచేసి ఇక్కడ నుంచైనా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోండి. మీకోసం ఏదైతే కష్టపడుతున్నారో, మీ బెనిఫిట్స్ కోసం ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ అయినటువంటి బీజేపీని ఒక మతతత్వ పార్టీగా అందరికీ చూపిస్తున్నటువంటి మిగతా పార్టీలకు విశ్వగురుగా ప్రపంచంలో నిలబెట్టే ప్రయత్నంలో గౌరవ ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి, మరియు అల్పసంఖ్యాక సంక్షేమ శాఖ మంత్రులు కిరణ్ రిజిజు గారికి, ఇందూరు మరియు జగిత్యాల ఉమ్మడి పార్లమెంటు సభ్యులుగా ఈ యొక్క బిల్లు ఆమోదింపవడంలో తమ వంతు పాత్ర పోషించి ఓటు వేసిన మా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సుమారుగా 1,20,00,00,000 రూపాయల ఆస్తులు ఉన్న కేవలం 1,163 కోట్ల రూపాయలతో ఆదాయం వచ్చేటట్టు ఈ అక్రమ ముస్లిం సోదరులు చెప్తా ఉన్నారు. కానీ 12,000 కోట్ల ఆదాయము ఒక సంవత్సరానికి ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల వస్తూ ఉంది. ఈ వక్ఫ్ బిల్లు వల్ల వెనుకబడినటువంటి ముస్లిం మహిళలకు మరియు పేద విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలు తీసుకురాబడతాయి. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బెంగల్ మండలంలో మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ 188వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల అధ్యక్షుడు గడాల ప్రసాద్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడారని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారన్నారు. ఈ సమాజంలో సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జగజీవన్ రామ్ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానత్వం హక్కుల్ని పొందాలని చెప్పి తన చిన్నతనంలోనే పోరాడిన యోధుడు. మరి రాజకీయాల్లో కూడా దళిత వర్గం నుంచి ఎదిగి ఉప ప్రధాని అయిన వ్యక్తి, కేంద్ర పదవులు అన్ని అనుభవించిన వ్యక్తి, దళిత వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. తన జాతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన స్వతంత్ర యోధుడు, సమూహ సంస్కర్త. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, అంటరానితనానికి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు, సంస్కరణలు ఆదర్శంగా అందరం తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గడాల ప్రసాద్, అనంతరావు, జేజే నర్సయ్య, చెప్పాల గణేష్, సంతోష్, రవి, వీడిసి అధ్యక్షుడు నీలం రవి, కల్పన, గంగమణి, గంగాధర్, పర్స నవీన్, నాగేంద్ర, రాజు, రవి, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల నుంచి కూడా వచ్చి మన బాబు జగన్నాథాన్ని పూలమాలతో సత్కరించడం జరిగింది. ఎందుకంటే నేటి ప్రభుత్వం అనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ దళిత జాతికి అనగా వాట వాళ్ళకు ఏ జనాభా ప్రతిపద అయితే వర్గీకరణకు మాట ఇచ్చిండో ఇవాళ వాస్తవంగా వర్గీకరణను తీసుకొచ్చి ఎంత కఠినంగా తీసుకొచ్చినట్టే దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణ నేనే చేస్తానని చెప్పి ఇవాళ ఒక మాదిగ జాతికి చాలా చాలా మంచి లాభం చేసిండు. కాబట్టి వాస్తవంగా ఈ జాతి మొత్తం అంటే మాదిగ జాతి మొత్తం ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా తెలపాలని 188వ జయంతి బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు మరి భారతదేశం అంతటా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు భీమ్గల్ పట్టణంలో మరి భీమ్గల్ మండలంలోని అన్ని వర్గాల సభ్యులంతా కలిసి మరి బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి భారతదేశానికి దిశ నిర్దేశం మరి ఈ సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేసి మరి సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జగజీవన్ రావు గారు ఈ సంఘంలో ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి సమానత్వం హక్కుల్ని పొందాలని చెప్పి తన చిన్నతనంలోనే కొట్లాడినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, మరి రాజకీయ కోవిదుడు, మరి రాజకీయంగా కూడా మరి దళిత వర్గాన్ని నుంచి కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎదిగినటువంటి గొప్ప నాయకుడు, ఉప ప్రధానిగా చేసి మరి తను చేయనటువంటి పదవులంటూ లేవు. కేంద్ర మంత్రులుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జన్మదిన సందర్భంగా మనము ఇక్కడ చాలా ఘనంగా పూలమాలతో సత్కరిస్తున్నాము. ఎందుకంటే ఈ మహనీయుడు ఒక వర్గానికే కాకుండా మన దేశానికే అతి చిన్న వయసులో ఒక లీడర్గా దేశనేతగా ఎదిగి మన దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు అనేక మంత్రులు వేసి అంతేకాకుండా మన రెండో స్థానమైనటువంటి ఉప ప్రధాని కూడా చేసి ఈ దేశానికి ఎంతో సేవ చేసిండు. కావున అతి పిన్న వయసులోనే ఒక ఉప ప్రధానిగా ఎదిగినటువంటి బాబు జగజీవన్ రావు గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాలలో పాదయాత్రగా వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్వతంత్ర సమరయోధులను అవహేళన చేసినట్టు వ్యవహరించడం సరికాదని పలువురు నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగే పాదయాత్రలో భాగంగా మండలంలోని 17 గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శనివారం ఎడపల్లి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి నాయక్, మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయాలని యోచిస్తూ పార్టీ బలోపేతానికి ప్రజల మధ్యన చిచ్చు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ ప్రజలు తెలివిపరులని అంతా గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ బలహీనపడుతుందని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలను వివరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీరెడ్డి రవికుమార్, ఎల్ఐ యాదవ్, పిస్క గంగప్రసాద్, తాహిర్, ఆకారం సాయిలు, గాంధరి హనుమంతరెడ్డి, పరిగె సాయిలు, అమనుల షరీఫ్, సంజయ్, యాసల రాజ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం స్వతంత్ర సమరయోధుడు బాపు జగజీవన్ రామ్ జయంతి శుభ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హెడ్ క్వార్టర్ ఏడుపల్లి మండలంలో మరి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ నినాదం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు ఏడుపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాము. ఒకటే ఈరోజు ప్రజలకి చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీనంగా పార్టీ.
ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి మహాత్ముడు, ప్రతి నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసము, బడుగు బలైన వర్గాల కోసము, అందరి ఈ దేశం కోసం పనిచేశారు. అదేవిధంగా గత 70 సంవత్సరాల క్రితం ఏదైతే మన భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏదైతే ఈ దేశ సంపదన వాళ్ళ చేతికి అందుతుందో అప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పేసి అప్పుడే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర చేసిండో ఆ పాదయాత్రలోనే ప్రత్యేకంగా 70 సంవత్సరాల క్రితం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ప్రజలకు తెలియకుండా యువకులు కానీ ఏది కానీ వాళ్ళకు మిస్గైడ్ చేసుకుంటా ఇతర పార్టీలు అనేది వాళ్ళ చింతన చేకూర్చుకుంటూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లో నేర్పిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నినాదం జై బాపు, జై భీమ్, జై సంవిధానం. ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్ర మొత్తం ఇప్పుడు ఏదైతే ప్రజలు ఉన్నారో ఈ గత చరిత్ర మొత్తం తెలియజేయాలి, ముందు భారతదేశాన్ని భవిష్యత్తుని బాగు చేయాలని చెప్పేసి ఈ నినాదాన్ని ఎంచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేమందరం కూడా ఏ నాయకుడైనా కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్తకైనా కానీ నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజల సేవల కోసమే పనిచేస్తారు. అదే వేరే పార్టీలు చూస్తే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసమే పనిచేస్తారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఓన్లీ ఆదాని అంబానీకి వాళ్ళకు సంపాదన కట్టుబెట్టాలి. ఈ భారతదేశం మొత్తానికి వాళ్ళ చేతిలో కట్టుబెట్ట మా భారతదేశాన్ని మొత్తానికి వాళ్ళ చేతిలో పోయేటట్టే ఈ పరిపాలన చేస్తుంది. అదేవిధంగా చూస్తే మొన్న 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏం చేసిరు, ఒకప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్ దగ్గర ఏం లేకుండా అదే 10 సంవత్సరాల మొత్తం సంపాదన ఈ తెలంగాణ సంపాదన మొత్తం దోసుకొని వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎటువంటి సంపాదన చేకూర్చడం లేదు. వాళ్ళు ఉన్న సంపాదననే మొత్తం వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ కోసము ఇతర పార్టీలు ఏదైతే పాటిస్తాయో అట్లా మనం ఈ చరిత్ర చూడండి. ఏదైతే భారత స్వతంత్రం వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ ఉంది, మొన్న మన్మోహన్ సింగ్ దాకా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి కానీ, ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడే మొన్న అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఆమోదం తెలిపించారు. అదేవిధంగా ఎస్సీ కుల వర్గాల అది ఎంత సున్నితమైన విషయం ఏంటంటే దాన్ని ఏదైనా కానీ సమాజంలో ఉన్న కులాలకు కానీ ప్రాంతాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి సమానాలని చెప్పేసి ఎస్సీ కుల వర్గీకరణ చేసిండు. అదేవిధంగా చూస్తే మా కమ్యూనిటీ ఆదివాసులు ఇక్కడ ఉన్న బంజారా లంబాడీసులు మాట్లాడే గోర్ భాష బోలిని కూడా వీళ్ళు భారత 8వ రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు. ఈ విధంగా అన్ని కుల మతాలు లింగ విభేదాలు ఏం లేకుండా అన్ని సమాజం పాటుపడేటట్టు మన రైతులకు కూడా ఈరోజు మొన్ననే ఇప్పుడు రైతు కూలీలకు ఏదైనా సన్నం బియ్యం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. నా అనే వారికి ఎవరూ లేని అనాథలకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. కోటగిరి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు అనాథుల మధ్య జరిపారు. పిల్లలకు పండ్లు, ఫలహారాలు అందజేసి ఆశ్రమానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ లో గుమ్మడి శ్రీధర్ ఏర్పాటు చేసిన గుమ్మడి ఫౌండేషన్ అనాథాశ్రమంలో కోటగిరి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ జన్మదిన వేడుకలను ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య జరిపారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు ఆశ్రమంలోని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన పుట్టినరోజు కేక్ కట్ చేసిన పత్తి లక్ష్మణ్ ఆశ్రమంలోని పిల్లలకు కేక్ తినిపించారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేసి సంతోషపరిచారు. అనంతరం గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమానికి తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యాన్ని తన బర్త్డే కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుల్కర్ని అనిల్ కుమార్ మాట్లాడుతూ తన స్నేహితుడు తాజా మాజీ సర్పంచ్ జన్మదిన వేడుకలు అనాథ పిల్లల మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజులకు ఈ అనాథ పిల్లల మధ్య జరుపుకొని ఆశ్రమ విద్యార్థులకు సంతోషపరచాలని ఆయన పేర్కొన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, ఉమ్మడి కోటగిరి మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కుల్కర్ని, పత్తి లక్ష్మణ్, మిత్రులు గురునాథ్,
దయానంద్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, బర్లసాయిలు, కప్ప సంతోష్, శేఖర్, ఆశ్రమ నిర్వాహకులు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మా కోటగిరి మండల కేంద్రం కోటగిరి మాజీ తాజా సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి ఫౌండేషన్ ఇక్లాస్పూర్ ఈ యొక్క ఉమ్మడి ఫౌండేషన్స్లో మేము మా పిల్లలు చిన్నారుల మధ్యాహ్నం పత్తి లక్ష్మణ్ అన్న బర్త్డే జరుపుకున్నాము. పుట్టినరోజు మా తాజా మాజీ సర్పంచ్ ఇన్ని రోజులు 5 సంవత్సరాలు సర్పంచ్గా చేస్తూ అంతకుముందు కూడా ఇప్పటివరకు జనాలలో ఉంటూ జన సేవ చేస్తూ సర్పంచ్ అయ్యి అందరి మన్ననలు పొందుతూ ఇప్పుడు కూడా ప్రజాసేవలో కొనసాగుతున్నాడు. ఇలాంటి వసంతాలు ఎన్నో జరుపుకోవాలని మా మిత్రుడు ఇక ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, అలాగే ఈ ఉమ్మడి ఫౌండేషన్స్ వారికి కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఈ ప్రజాసేవ ఈ సంఘ సేవ చేసుకుంటూ ఎంతోమంది అనాథలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఆశ్రయం ఇస్తూ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఇక్కడ చేస్తున్న సిబ్బంది ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మా లక్ష్యం ఇలాగే ప్రజాసేవలో కొనసాగుతున్నారని. భారతావనిలో మచ్చలేని నిస్వార్థ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్న తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్, కుర్నాపల్లి, ఏఆర్పీ క్యాంప్, మంగల్పాడ్ గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మేతరి గంగాధర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుర్నాపల్లిలో కాంగ్రెస్ నాయకులు పరిగెసాయిలు, గాంధారి హనుమంతరెడ్డి, ఎజాజ్ ఇతర పార్టీ నాయకులతో కలిసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్లా సురేష్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయులని అన్నారు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత, దళిత, దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట, అనుసరించిన ఆదర్శాలు, చూపిన సంస్కరణ మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అతి పిన్న వయసులో మంత్రిగా, అతి ఎక్కువ కాలం చట్టసభ సభ్యునిగా, అతి ఎక్కువ శాఖల బాధ్యతలు చేపట్టిన మంత్రిగా అరుదైన రికార్డులు ఆయన సొంతమని గుర్తు చేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ చూపిన బాటలో అందరూ నడవాలని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని యావత్ దేశం సమతా దివస్ గా జరుపుకుంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు జొగ్గరి నరేందర్, సంఘం పెద్దలు కరోల గంగారాం, మస్కూరి గంగాధర్, తోకలి అబ్బులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సాయి చిరు, బాలాజీ, గంకిషన్, లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. యువజన సంఘం ఏవైఎస్ ఎడపల్లి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ భారతీయులకు, ఎడపల్లి మండల ప్రజలందరూ కూడా సమతావాది మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే బాబు జగ్జీవన్ రామ్ గారు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా మరి దేశంలో ఎదిగిన చరిత్ర అందరికీ తెలుసు. ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. ఈ దేశంలో ఒక దళిత నాయకుడు ఉంటూ మరి స్వతంత్ర భారతదేశం కోసం నిరంతరం పోరాడుతూ మరి దేశానికి అతిపెద్ద దేశభక్తుడిగా కొనసాగిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఏదైతే మరి స్వతంత్ర భారతదేశంలో ఒక డిప్రెస్డ్ క్లాసెస్ పార్టీ పెట్టి మరి నిమ్న జాతుల వర్గాల నుండి స్వతంత్రంగా అసెంబ్లీ పార్లమెంటుకు సభలలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మరి బాబు జగ్జీవన్ గారు అని ఈ సందర్భం గుర్తు చేస్తూ, మరి దేశానికి ఎన్నో విధాలుగా మన తన 78 ఏళ్ల జీవన ప్రయాణంలో 50 సంవత్సరాలు అంటే 1936 నుండి 1986 వరకు నిరంతరం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కోటగిరి మండల ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మండల గ్రామ నాయకులు పాల్గొని బాబు జగజీవన్ రావు విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు రాజకీయాలలో మచ్చలేని నాయకుడని కొనియాడారు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాలలో కొనసాగిన ఆయన పలు పదవులను నిర్వహించారని అన్నారు. మొదటగా చిన్న వయసులోని ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 30 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. 30 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగిన ఆయన సుమారు 20 శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. దళితుల బహుజనుల అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన రాజకీయ వైతాళికుడు బాబు జగజీవన్ రామని అన్నారు. భావి తరాలకు ఆయన ఆదర్శప్రాయుడు అని ఆయన అడుగుజాడలో నేటి యువత ముందుకు సాగాలన్నారు. దేశ ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన కుటుంబం రాజకీయాలలో మచ్చలేని కుటుంబం అని ప్రశంసించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు ఆధ్వర్యంలో సైతం బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, వైస్ చైర్మన్ అనిల్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, తెల్ల రవికుమార్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కోచి సిద్ధవ్, భీమసాయిరెడ్డి, బర్ల మధుకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు కన్నం దౌలయ్య, జిల్లా నాయకులు ఆర్టీసీ సాయిలు, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, బాబు జగజీవన్ రామ్ యూత్ నాయకులు జెండా దినేష్, హస్గుల గంగారం, పేగుల ఆలయ్య, దళిత సంఘాల నాయకులు బేగరి రాములు, ఇందూర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పుకున్నా ఎన్ని పొగిడినా తక్కువే. తను బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి వ్యక్తి, దళిత కుటుంబాలకు అంటరానితనమునికి కాపాడి పార్లమెంట్లో 2 పర్యాలు పనిచేస్తూ తను ముఖ్యమంత్రిగా ఓడిపోయినా, ప్రధానమంత్రిగా ఓడిపోయినా మరియు దాన్ని వదలకుండా అందరి కోసం బాధ్యతలు తీసుకొని కష్టపడిన వ్యక్తి కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పేసి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈసారి ఇంతమంది ఉన్నారు. బాబు జగజీవన్ రామ్ మరి 118వ జయంతి ఈరోజు కోటగిరిలో జరుపుకుంటున్నాము. మరి ఇలాంటి అవకాశం మన అందరికీ మంచిగా ఉంచాలని ఓటమెరుగని నాయకుడు బాబు జగజీవన్ రామ్ బీఆర్లో పుట్టి అంచెలంచెలు ఎదిగి ఒక చెప్పులు కుట్టడానికి ఇలా పడితే వాళ్ళ తల్లిదండ్రులు వృత్తికాడికి ఇలా పడితే ఈరోజు ఉన్నంత స్థాయికి ఎదిగి పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి దాకా ఎదిగిన నాయకులు, మా ప్రీతమైన నాయకులు, మా పూజలు పెద్దలు. మరి బాబు జగజీవన్ రామ్ జయంతి 118వ జయంతి కోటగిరి మండలంలో ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల అనుసారంగానే న్యాయశాఖ మంత్రి చేసిండు. మరి ఎన్నో మంచి మంచి మినిస్టర్ పదవులు చేసిన బాబు జగజీవన్ రామ్. అలాంటి జగజీవన్ ఆశలతోనే మనం మన రాష్ట్రంలో కూడా అనేక మంది, అంత పెద్ద ఇందిరాగాంధీ కూడా బాపూజీ అనేవాళ్ళు ఆ రోజుల్లో. మరి అలా సంతానం మీరా కుమారి బాయి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నో పదవులు అనుభవించిండు. మొట్టమొదటి భారతదేశ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కోటగిరి నందు పిలవగానే ఇప్పుడే ఒక 5-10 నిమిషాలు ఆహ్వానించిన మీకు మీరందరూ నన్ను మన్నించాలి. పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ముందు మన మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మనం అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నేడు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంతకు మునుపు ఎస్సీ కాలేజీలో ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొని బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి పూలమాలలు అర్పించుకొని ఇక్కడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ గారికి, వైస్ చైర్మన్ అనిల్ పటేల్ గారికి ధన్యవాదాలు తెలుపుతారు. డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబు జగజీవన్ రావు రాజకీయ వైతాళికుడు. 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయాలున్న విశ్వవాసనామ సంవత్సరం అష్టమి పురస్కరించుకొని మొదటి శనివారం సెలవు రోజు కావడంతో భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీ కిలోమీటర్ మేర వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో లింబాద్రి గుట్ట మారుమ్రోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తులు
భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. కొందరు కాలినడకన వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తురాలు అరుణ మాట్లాడుతూ, నేను ఆర్మూర్ నుండి వచ్చాను. ఇక్కడ నేను కోరిన కోరికలు నెరవేరడంతో ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అన్నారు. మహిపాల్ మాట్లాడుతూ, శనివారం సెలవు రోజు కావడంతో దర్శనానికి వచ్చాము అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భక్తుడు ఆడెం సాయిలు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని సౌకర్యాలు కల్పించమని కోరుకుంటున్నాం. ఎండాకాలం దృష్ట్యా లైన్లో నీటి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ మహేష్ కుమార్ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు మనము శనివారం కావడం వల్ల మనకు భక్తులు చాలా అదిగా ఉంది. అష్టమి కాబట్టి దాంతో పాటు మనకు ఇది పూర్వం మన పూర్వీకులు కొన్ని ఏళ్ల సంవత్సరాల కింద దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. దీన్ని మనము శ్రీ లక్ష్మీ లింబాద్రి స్వామిని పిలుస్తూ ఉంటాము. వాడుకలో మనకు లింబాద్రి స్వామిగా మారింది. దాంతోపాటు ఇది మనకు ఇంకా అభివృద్ధి చెందాలని మన యొక్క అందరి భక్తుల కోరికలు. దాంతోపాటు మనకు ఇంకా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన ఎవరైతే మేనేజ్మెంట్ ఉంది చాలా సౌకర్యాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంకా కొంచెం సౌకర్యాలతో పాటు ఇంకా మెరుగుపరచాలని మనము కోరుకుందాం. ఇలాంటి పుణ్యక్షేత్రాలు చాలా మనకు ముఖ్యము. మనకు ప్రతిరోజు దర్శనాలతో పాటు ఇక్కడ రద్దీగా ఉంటుంది. శనివారం తర్వాత స్పెషల్గా ఇక్కడైతే మనకు అదిగా ఉంటుంది. సోమవారం కానీ తర్వాత మిగతా అన్నదానం కూడా ప్రతిదీ ఇక్కడ మనకు జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు అయితే చాలా మట్టుకు మనకు నెరవేరుస్తూ ఉంటాయి. నేను కూడా ఒక కోరిక కోరుకోవడం జరిగింది గతంలో ఒక 20 సంవత్సరాల కిందట. అదే రోజు నేను ఇక్కడికి వచ్చి నేను దర్శించుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీక్లోనే నాకు ఒక రిజల్ట్ అయితే ఏర్పడడం జరిగింది. దాంతోపాటు చాలా అంటే చాలా ఇక్కడ నిష్ఠతో సహా మనకి ఇక్కడికి వచ్చి మనకు చాలా మనం కోరుకున్న కోరికలు అయితే అదవుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీ లక్ష్మీ లింబాద్రి స్వామి గారికి మనము మనస్ఫూర్తిగా వచ్చి కోరికలతో పాటు మనం ఇక్కడ దర్శించుకోవడం చాలా మంచిది. భక్తులు కూడా చాలా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అక్కడికి లేకడికి వస్తున్న అందరు దర్శనాలకు చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ భోజనాలకు కూడా లైన్ బాగున్నది. దర్శనాలకు లైన్ బాగున్నది. అనుకున్నప్పుడు అవుతుంది. చిన్నప్పటి నుంచి చూసుకుంటా అదే ఉంది. బాగానే అనిపిస్తుంది. మెట్లకు మేము కుంకుమ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వచ్చినాం కింది మెట్ల నుండి. కోరిక అందరు బాగుండాలని బాగానే ఉంటుంది. ఎడపల్లి మండల కేంద్రంలో గల సనాతన శ్రీరామ మఠంలో రాములోరి జన్మదినోత్సవ వేడుకలను శ్రీరామ మఠం వంశాజులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అన్ని రామాలయాల్లో నవమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుండగా శ్రీరామ మఠంలో మాత్రం శ్రీరామ జన్మోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఎడపల్లి మండల కేంద్రంలో 369 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరామ మఠంలో ఆదివారం శ్రీరామనవమి రోజున శ్రీరామ జన్మోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జయరాం మహారాజ్ స్పష్టం చేశారు. వేడుకల్లో భాగంగా మఠం వంశాజులు బాలరాముని ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలు పాడి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం డోలు సన్నాయి మేళంతో మండల కేంద్ర శివారులో గల గోవింద్పూర్ హనుమాన్ మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలతో పాటు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మఠం వంశస్థులు జయరాం మహారాజ్ మాట్లాడుతూ శ్రీరామ మఠంలో నిర్వహించే శ్రీరామ జన్మోత్సవం అనంతరం సంతానం లేని దంపతులు బాలరాముని ఒళ్ళోకి తీసుకుంటే సంతాన ప్రాప్తితో పాటు స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అన్నారు. శ్రీరామ మఠంలో సోమవారం నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా సారంగపూర్ కోదండ రామాలయంతో పాటు మండలంలోని పోచారం, జైతాపూర్, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలోని రామాలయాలను సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆదివారం నిర్వహించే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయా గ్రామ ఆలయ నిర్వాహకులు తెలిపారు. విశేషమైన కార్యక్రమాలు ఏంటంటే శ్రీరామనవమి రోజున ఇక్కడ సాంప్రదాయ ప్రకారము సమర్థుల వారు ఏ విధంగా పెట్టారో ఆ విధంగా ప్రకారము నవమి రోజు 12 గంటలకి సరిగ్గా జన్మోత్సవ కార్యక్రమం చేస్తుంటాం.
కొత్త కొత్త దేవాలయాల్లో కళ్యాణోత్సవం చేస్తుంటారు, శ్రీరామ కళ్యాణం అని. కానీ ఇక్కడ మాత్రం జన్మోత్సవ కార్యక్రమం చేసిన తర్వాతనే ఆ నవమి రోజు అంతతో ఆ కార్యక్రమం అవుతుంది. తెల్లవారి దశమి రోజు మాత్రం శ్రీరామ కళ్యాణం మరియు సాయంకాలం ఊరేగింపు ఈ తెల్లవారు ఉంటుంది. ఈ విధంగా మా సాంప్రదాయ ప్రకారం పెద్దలు పెట్టారు, సమర్థవారు ఏ ప్రకారం దారి చూపించారో అదేవిధంగా మేము ఇప్పటి వరకు ఆ పద్ధతి ప్రకారం పెట్టాము. ఇంకో విశేష కార్యక్రమం ఏంటంటే శ్రీరామనవమి రోజున జన్మోత్సవం అయిన తర్వాత ఎవరికైతే సంతానం లేదో అలాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం చాలామంది ఆ బాలరాముడిని ఊరిలో తీసుకుంటే సంతానం అవుతుంది అని ఈ యొక్క భావనతో చాలామంది తీసుకుంటూ ఉంటారు. చాలామందికి కూడాను దానికి ఫలితం కూడా వచ్చింది. చాలామంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు కూడా. అలాగే ప్రతి సంవత్సరము వాళ్ళ సమయానుసారం వచ్చి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఫలితం ఆ భగవంతుడు తప్పనిసరిగా ఇస్తాడు కూడాను. అంతా ఇక్కడ పట్టుత్వం ఉంది. జన్మోత్సవం అయిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గోవిందపురం అనే ఒక హనుమంతుని గుడి ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం తీసుకొని వస్తాము. ఈ కార్యక్రమం నవమి రోజు జరుగుతూ ఉంటుంది. తెల్లవారైతే కళ్యాణోత్సవం ఊరేగింపు ఉంటుంది. తర్వాత తెల్లవారే ఏ రోజైతే కళ్యాణం ఉంటుందో ఆ రోజే గ్రామ స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ ఉప ప్రధానమంత్రి, అనేక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించిన నాయకుడు, అణగారిన వర్గాల హక్కులకై పోరాడిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని బీజేపీ నాయకులు అనిల్ అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన ముఖ్య అతిథిగా పైడి రాకేష్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ పైడి సుచరితారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పైడి సుచరితారెడ్డి, రైతు నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీలో బాబు జగ్జీవన్ రామ్ దళిత మరియు పీడిత వర్గాల కోసం పనిచేస్తున్నారని, రాబోయే కాలంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దళిత పీడిత వర్గాల నాయకులుగా ఉండాలని పనిచేస్తున్నారని గుర్తించి సముచిత స్థానం కల్పించారన్నారు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మోర్చాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ యొక్క 116వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది. బాబు జగ్జీవన్ రామ్ గారు దీన దళిత దుఃఖితుల విషయంలో ఈ దేశంలో దళితులు ప్రతి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కావాలి, ప్రతి రాజ్యంలో పాల్గొనాలి, అధికారాన్ని చేకొట్టుకోవాలి అని చెప్పేటువంటి లక్ష్యంతో ఆ రోజు కాంగ్రెస్ లో పనిచేసి బలీన వర్గాల కోసం పోరాటం చేస్తా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ ఏ విధంగా అయితే అంబేద్కర్ ను ఆహ్వానపరిచి క్యాబినెట్ నుంచి తీసేసిందో అదే విధంగా బాబు జగ్జీవన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పి తనను తరిమి కొట్టడమైంది. ఈ రోజు కాంగ్రెస్ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో చేసేస్తా ఉంది అని చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఫక్స్ బోర్డు ఉందో ఎక్కడ కూడా రాజ్యాంగం ఫక్స్ బోర్డు గురించి లేదో అలాంటి రాజ్యాంగానికి స్ఫూర్తిగా లేనటువంటి విషయాన్ని అందరికీ నమస్కారం అండి. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మన ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దేశానికి స్వతంత్ర వీరుడుగా ఎన్నో సేవలు అందించిన తను 30 సంవత్సరాల పైనగా కేబినెట్ లో వ్యవసాయ మినిస్ట్రీగా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఈ దేశ అభివృద్ధిలో ఎంతో పాల్గొన్న జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ల కోసం తను చేసిన కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ యువత తన జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ దేశం పట్ల దేశభక్తితో
మెలుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పల్లె పల్లెకి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టింది కాంగ్రెస్. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పాదయాత్ర పట్టణ అధ్యక్షులు జెజె నర్సయ్య ఆధ్వర్యంలో 10వ వార్డులో నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు కల్పన, పర్ష అనంతరావు, గణేష్ చెప్ల, నాగేంద్ర, బడా భీమ్గల్, రాగుల మోహన్, పట్టణ అధ్యక్షులు జెజె నర్సయ్య మాట్లాడుతూ బీజేపీ విధానాన్ని మార్చి వాళ్ళని తీవ్రంగా ఖండించారు. కుల మతాలను రెచ్చగొడుతూ ఓట్లు సంపాదించాలనే ఆలోచనతో కుల భేదాలకు చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాదయాత్ర 2వ వార్డులో నిర్వహించారు. కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేందుకే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు సూచించారు. అంబేద్కర్ గారు రాసిన సంవిధానం ఏ ఒక్క వర్గానికి రెచ్చగొట్టకుండా వెనుకబడిన కులాలకు వాళ్ల హక్కుల కోసం పోరాడిన మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ ని కించపరిస్తే సహించబోమని హెచ్చరించారు. కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం. నాసిరకం పనిచేస్తున్న కాంట్రాక్టుపై చర్య తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ డిమాండ్ చేశారు. నాణ్యత లోపంతో పనులు జరుపుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో 2వ డివిజన్ దాస్ నగర్ నుంచి మాణిక్ బండార్ వరకు కల్వర్టు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఆయన మాణిక్ బండార్ లో విలేకరులతో మాట్లాడారు. నాసిరక పనులు చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కల్వర్టులో నీరు పోయకుండానే మొరం వేసి పూర్తి చేస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. జిల్లా 2వ డివిజన్ పరిధిలో దాస్ నగర్ నుంచి మాణిక్ బండారు వరకు కల్వర్ట్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల సొమ్ముతో అనేక ఇబ్బందులు పడ్డ ట్యాక్సీ రూపంలో ప్రజలు పన్ను చెల్లించి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడితే కాంట్రాక్టర్లు వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిపై చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ 2 రోజుల నుంచి 3 రోజులకు నీళ్లు సరిగా పట్టడం లేదు. కాంట్రాక్టరు ఒకటే రోజు కాల్వ కట్టించి దాని మీద మొరం పోస్తూ ఉన్నాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రభుత్వంని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నది. ఆర్మూర్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిపారు. మాజీ కౌన్సిలర్ రింగుల భూషణ్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందని, దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారన్నారు. దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎంపీడీఓ గంగాధర్, యూపీఎస్సీ అధికారి సాయి, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అస్పృశ్యత సమానత్వం కోసం చాలా పోరాడేటప్పుడు ఆయన సేవల్ని గుర్తించి ఆనాడు మొట్టమొదటి స్వతంత్రం తర్వాత మొదటి కార్మిక శాఖ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాగే కార్మిక శాఖ మంత్రితో పాటు అనేక పెద్ద కేంద్ర పదవులు, వ్యవసాయం, భారత రైల్వేతో పాటు వ్యవసాయంతో పాటు రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన చాలా ఎక్కువ సేవలు భారతదేశానికి అందించారు. అలాగే మన ఉప ప్రధానిగా కూడా వారు సేవలు అందించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన దినాన్ని, ఇలా జన్మదినాన్ని సమతా దివస్గా కూడా మనం భారతదేశం అంతా జరుపుకుంటుంది. మరియు ఇక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇవాళ ఆయన జగ్జీవన్ రామ్ గారి మరియు ఆయన చేసిన ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అనే సామాజిక అంశాలని ముందుకు తీసుకెళ్తూ మరి ఆనాడు పెద్దలు చేసిన ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేపడుతుందనడానికి
ఇదే ప్రత్యేక నిదర్శనం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులంతా కాంగ్రెస్ పక్షాన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. దళితులు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు అని చెప్పి యావత్ దళిత సమాజం మర్చిపోద్దు. కాంగ్రెస్కే ఎప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పులాంగ్ చౌరస్తాకు సమీపంలో ఉన్న శంకర్ శామిల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో శంకర్ శామిల్, పద్మ శామిల్లో షాక్ సర్క్యూట్ తో మంటలు వ్యాప్తి చెందాయి. కలప కోసే మిషన్ లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించే ప్రయత్నం చేశారు. मेरा नाम जयंतीलाल भाई और ये शॉप शंकर विजय सामिल, बाजू में पद्मा सामिल। तो कल नाइट 11:30 को फायर हुआ। तो हमारे को एक आधे घंटे के बाद मालूम हुआ और हम आए, फायर ब्रिगेड वाले को फ़ोन करे, उन लोग भी आए और उन आए तब तक बहुत जलना चालू हो गया। और लोकल फिर हमारे समाज के जो युवक भाइयों उन लोग अभी आए, हेल्प करे, पूरा लकड़ी पूरा लेके बाहर रखे और बहुत हेल्प करे। और 12-1 बजे तक उनको बुझाने को टाइम लगा और अभी ये पूरा जल गए सो है। और अभी सब का रहता ना, मालूम नहीं होता, कोई बीड़ी पी के गिरा होगा, नहीं तो ऐसा शॉर्ट सर्किट से भी हो सकता है ऐसा। और एलोकल ये रहते हैं ना चूहे, वायर को ये टच हुआ होगा तो उसमें क्या है, शॉर्ट सर्किट से हुआ ऐसा हमारा अंदाजा। कितना नुकसान हुआ आपका? अंदाजा समझो 20 लाख के ऊपर हुआ होगा। ये शेड, मोटर, मशीनरी और वुड पूरा टीक वुड का है, तो अंदाजा 20 लाख के नजदीक। నారాయణ ఒలింపియడ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ ఒలింపియడ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి తెలిపారు. ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ దీప్తి వేముల హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల, ఏజీఎం శివాజీ, ప్రిన్సిపాల్ రజనీ కుమారులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నారాయణ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటారని జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం రమణారెడ్డిలు వెల్లడించారు. జూనియర్ సివిల్ జడ్జ్ దీప్తి వేముల మాట్లాడుతూ విద్యార్థులపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇప్పటి నుంచే విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఏజీఎం శివాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ అజిమా, కల్పన, ఏఓ నవీన్, బీపీఎస్ శైలజ, రాణి, స్రవంతి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. దేశానికి ఎన్నో రకాల సేవలు అందించిన మహనీయుడని కొనియాడిన వక్తలు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు తోడ్పాటు. మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. శనివారం అష్టమి. అష్టమికి పుష్కరిణవు పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానాలు ఆచరించి పూజలు జరిపిన జనం. రామనవమి వేడుకలకు సిద్ధమవుతున్న రఘునాథ ఖిల్లా రామాలయం. ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీ సభ్యులు. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంపై బీజేపీ శ్రేణుల హర్షం. ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.